ಘಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ప్రమాద ఘడియ ఇదే. ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే. ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వర్తమానములు మీరు కంటిన్యూగా వింటున్నందుకు ప్రభు మిమ్మల్ని బలపరుస్తారని నేను నమ్ముతున్నాను. మరి ఈ వర్తమానములు విని మీ సలహాలు మీరు ఏ రకంగా మేలు పొందారో మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మేము కూడా ప్రభువుని మహింపరుస్తామని తెలియజేస్తున్నాను. సమయం లేదు కనుక ఎక్కువ ఉపోద్ఘాతాన్ని చెప్పడం లేదు. ఈరోజు నేను అందించే వర్తమానము పోయిన వారం కంటిన్యూషను. పోయిన వారం ప్రారంభించాను క్రీస్తు రాకడ సూచనలు, ప్రకృతి సూచనల వరకు ఆ రోజు చెప్పగలిగాను. ఈరోజు పిల్లరా మరికొన్ని సూచనలు చెప్తున్నాను. మీరు అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా ఈ వర్తమానములు వినుమని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. ఈ ప్రత్యేకమైన వర్తమానములు వేల మంది హృదయాలలో ఒక కలవరింపులను, ఒక సంచలనాత్మకమైనటువంటి ఉద్దేశాలను, మరి ఉద్యమాన్ని రేకెత్తిస్తున్నందుకు ఘనత మహిమ ప్రభావములు మరి నా ప్రభువుకి నేను చెల్లిస్తూ ఈరోజు వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను. పోయిన వారం చాలా విషయాలు నేను మీకు తెలియచేశాను. యేసు ప్రభు రాకడొచ్చే ముందు ఏమేమి సూచనలు జరుగుతున్నాయో అవన్నీ చెప్పాను. దాని కంటిన్యూషన్గా ఈరోజు కూడాను క్రీస్తు రాకడ సూచనల్లో మరికొన్ని లోతైన విషయాలు ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచంలో ఆనాడు యేసయ్య చెప్పింది ఈనాడు జరుగుతుంది. నాడు నేడు అప్పుడేం చెప్పాడు ప్రభు, ఇప్పుడేం జరుగుతున్నాయో నేను మీ కళ్ళ ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నాను. మీరు జాగ్రత్తగా వినుమని కోరుకుంటున్నాను. ఒకటి ప్రకృతి సూచనలు అయిపోయినాయి, పోయిన వారం చెప్పాను. ఈరోజు కొన్ని చెప్తూ ఈరోజు ప్రారంభం ఏంటంటే రాజకీయ సూచనలు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి సూచనల్లో రాజకీయ సూచనల్లో వీటి కిందకి ఏమొస్తాయి అంటే యుద్ధాలు. పోయిన 2 వారాల క్రితం ఒక యుద్ధం రాబోతుంది, ప్రపంచ యుద్ధం ఎప్పుడు రాబోతుంది, వస్తే ఎలా ఉంటుందో చాలా వివరంగా చెప్పాను. పిల్లరా అవన్నీ మీరు విన్నారు. యేసు ప్రభు రాకడొచ్చే ముందు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో క్రీస్తు రాకడొచ్చే ముందు మీరు యుద్ధాలు చూస్తారని, యుద్ధ సమాచారం వింటారని ప్రభు చెప్పాడు. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం 1914 ఏప్రిల్లో ప్రారంభమై 1918 నవంబర్ 11వ తేదీన ముగిస్తే ఈ యుద్ధంలో 57 దేశాలు పాల్గొంటే 5,80,00,000 మంది చనిపోయారు. 3,70,00,000 మంది ఇంకా అనాథలైపోయారు. 2,00,00,000 మంది గాయపడ్డారు. 80,00,000 మంది జాడ లేకుండా పోయారు. 160,000 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగితే పిల్లరా దాంట్లో 58 కోట్ల మంది పాల్గొన్నారు. 2 కోట్ల మంది చనిపోయారు. 1710 పట్టణాలు, 70,000 గ్రామాలు, 3,200 పరిశ్రమలు, 5,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు నేలమట్టమైపోయి నాశనం అయిపోయినాయి. అదే రీతిగా అణుబాంబులు వేసుకొని 1,40,000 మంది ఆనాడు చనిపోయారు. ఇట్లాగున ప్రపంచం 12,800 కోట్ల డాలర్లు ఆనాడు రెండో ప్రపంచ యుద్ధానికి ఖర్చు పెట్టింది. ప్రియులారా యేసు ప్రభు రాకడొచ్చే ముందు యుద్ధాలు జరుగుతాయని చెప్పాడు, ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకొక సూచన ఏంటంటే క్రీస్తు ప్రభు వచ్చే ముందు అంత్యక్రీస్తు బయలుపరచబడాలి. అతన్ని క్రీస్తు విరోధి అంటారు.
అంత్యక్రీస్తు అనే దానికంటే మనం క్రీస్తు విరోధి అంటాం మంచిది. క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి బయలుపడతాడని బైబిల్ గ్రంథం చెప్తుందంటే, ప్రకటన గ్రంథంలో ఒక మృగము సముద్రంలోంచి వస్తుంది. ఆ సముద్రము మధ్యధరా సముద్రము. దాంట్లోంచి ఒక మృగం బయటకు వస్తుంది. దానికి 10 కొమ్ములు, 7 తలలు, 10 కొమ్ములు, 10 కొమ్ములు, 10 దేశాలు. అంత్యకాలంలో క్రీస్తు ప్రభు వచ్చే ముందు 10 రాజ్యాలు కలుస్తాయి. ఆ మృగం వస్తున్న సముద్రం మధ్యధరా సముద్రము. మధ్యధరా సముద్రం ఏ ఖండంలో ఉందంటే యూరోప్ ఖండంలో ఉంది. క్రీస్తు విరోధి యూరోప్లోంచి బయటకు వస్తాడు. 10 రాజ్యాలకు వాడే లీడరు. 10 రాజ్యాలకు లీడరు, ఒకే పరిపాలన, ఒకే కరెన్సీ, ఒకే డబ్బులు వాడకము. ఆ వాడకం ప్రపంచం అంతా పాకుతుంది. ఇప్పుడు పిల్లరా యూరోప్లో 10 రాజ్యాలు కలిసినాయి, ఎక్కువే కలిసినాయి. లాస్ట్లో తగాదాపడి 10 రాజ్యాలు ఉంటాయి. ఎందుకంటే ఆ మృగానికి 10 కొమ్ములు కదా, 10 రాజ్యాలు. దాంట్లోంచి వస్తాడు క్రీస్తు విరోధి. ఆల్రెడీ యూరోప్ ఖండంలో 10 రాజ్యాలు ఫామ్ అయినాయి. వాళ్ళందరూ ఒకటే గవర్నమెంటు, ఒకటే పరిపాలన, ఒకటే కరెన్సీ. యూరో అని ఒకటి డబ్బుల్ని రిలీజ్ చేసుకున్నారు. ఒకప్పుడు యూరో ఖరీదు ఇండియన్ రూపాయలు 20 రూపాయలు అయితే ఈనాడు 57 రూపాయలకి వెళ్ళింది. ఇది పాకి ప్రపంచం అంతా వెళ్తుంది. క్రీస్తు విరోధి పరిపాలనకు ఈ కరెన్సీ ఉపయోగపడుతుంది. అమెరికా, ఇండియా వాళ్ళు కూడా చాలామంది ఈ యూరో కరెన్సీని వాడటానికి ఇష్టపడుతున్నారు. యేసు ప్రభు రాకడొచ్చే ముందు క్రీస్తు విరోధి బయలుపరచబడే సూచనలు కూడా జరుగుతున్నాయి. ఇంకో సూచన యేసు ప్రభు వచ్చే ముందు ప్రియులారా 666 ముద్ర, దీనికి సంబంధించిన సూచన కూడా జరుగుతుంది. ప్రభు రాకడ వచ్చేస్తుంది. సంఘం అన్ని పైకి తీసుకెళ్ళిపోతాడు ప్రభు. కింద విడవబడతారు చాలామంది. వాళ్ళని క్రీస్తు విరోధి పరిపాలిస్తుంటాడు. వాడి పరిపాలనలో తిండి ఉండదు. తిండి కావాలంటే, ఆహారం కావాలంటే నెత్తి మీద, నుదుటి మీద 666 ముద్ర వేస్తాడు. అది వాడి ముద్ర. ఆ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళకే భోజనం, లేకపోతే భోజనం లేదు. రేషన్ కూడా ఇవ్వడు. కొంతమంది ఎదురు తిరుగుతారు, అరే ప్రభు నమ్ముకున్న వాళ్ళు పైకి వెళ్ళిపోయారు, మనం ఇక్కడే ఉన్నాం, వీడు ఎవడో వచ్చాడు క్రీస్తు విరోధి అని ఎదురు తిరిగినప్పుడు వాళ్ళని చంపుతాడు. చంపబడి కూడా చాలామంది పరలోకం వస్తారు 7 ఏళ్ల శ్రమలలో. కానీ ఇప్పుడైతే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఆనాడు శ్రమల్లో ప్రభు నమ్ముకొని క్రీస్తు విరోధిని అంగీకరించకపోతే హతసాక్షులు అయ్యి పరలోకం వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడే బెటరు అప్పుడు కంటే కూడా. పిల్లరా 666 ముద్ర నెత్తి మీద వేస్తాడు. వేస్తే గుర్తు ఏంటంటే, నా పేరు బాబురావు, నేను గుంటూరులో ఉంటాను, నా నెత్తి మీద ముద్ర వేసాడు అనుకోండి, నా పేరు, నా భార్య పేరు, పిల్లల పేరు, ఎటు తిరుగుతున్నాను, ఎటు వస్తున్నాను, ఎటు పోతున్నాను, రాత్రిపూట ఏం చేస్తున్నాను, డీటెయిల్స్, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మొత్తం వాడికి తెలిసిపోతుంది. ప్రపంచంలో ఉన్న మనుషులందరి డీటెయిల్స్ వాడి దగ్గర ఉంటాయి ఆ ముద్ర వేయించుకుంటే. ఈనాడు అవి వచ్చేసినాయి. కంప్యూటర్ గురించి చెప్పాలంటే కంప్యూటర్ ద్వారా అది డెవలప్ అయిపోయింది. పిల్లరా ఆ ముద్ర వేస్తే మొత్తం తెలిసిపోద్ది వాడికి, మన విషయాలు మొత్తం తెలిసిపోతాయి. ఈ ముద్రని అమెరికాలో ఈ మధ్య తయారు చేశారు. దాన్ని మైక్రో చిప్స్ అంటారు. అంగుళంలో సగం ఉంటుంది. అది మన సెల్ ఫోన్లో పెట్టుకునేటువంటి సిమ్ కార్డులో సగం ఉంటుంది. అది మనుషుల్లో ఇక్కడ కుట్టేస్తాడు, ఇక్కడ లోపల పెట్టి కుట్టేస్తాడు. మనం ఎక్కడైనా తిరగచ్చు. ఇప్పుడు మన జీవితం అంతా, మన భాగవతం అంతా వాడికి తెలిసిపోతుంది. ఆ మైక్రో చిప్ అనేటువంటి చిన్న దాన్ని చిప్ను తయారు చేసి మొన్న ఈ మధ్య అమెరికా వాళ్ళు కుక్కల్లో ప్రయోగించారు. ఆ కుక్క చెప్పిన మాట ఏంటుంది, ఎక్కడికి పోతుందో, ఏం చేస్తుందో అంతా డీటెయిల్స్గా తెలిసిపోతుంది. సక్సెస్ అయ్యారు కుక్కల్లో ప్రయోగించి. ఆ మైక్రో చిప్నే రేపు మనుషుల్లో ఉపయోగిస్తారు. ఇది కూడా క్రీస్తు రాకడకు సూచనే. ఆనాడు 666 ముద్ర వేస్తే మన విషయం అంతా వాడికి ఎట్లా తెలిసిపోతుందో మైక్రో చిప్స్ ద్వారా ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. దానికి సంబంధించిన ఆనవాళ్ళు మైక్రో చిప్ వచ్చేసింది. పిల్లరా యేసు ప్రభు రాకడకు సూచనలు మొత్తం జరిగిపోతున్నాయి. ప్రభు వస్తున్నాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు రాకడొచ్చే ముందు అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోతారని చెప్పాడు. మత్తయి 24:11, 13, 1 మార్కు 13:22 ప్రకారము అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఇప్పటికే బోళ్ళు మంది వచ్చారు. చదువుతున్నాను వినండి. క్రీస్తు ప్రభు వచ్చే ముందు అబద్ధ ప్రవక్తలు. లబ్డి లేవి 7:45లో వచ్చాడు. జూదా 46 సంవత్సరంలో వచ్చాడు. కజియా 434లో వచ్చాడు. దనాన్ 520లో వచ్చాడు. జూలియస్ 520లో వచ్చాడు. వీళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. సెరీనస్ 721లో వచ్చాడు. దావీద్ అల్ మురెస్ 1174లో వచ్చాడు. దావీదు ఎల్ దావీదు 1199లో వచ్చాడు. ఇస్మాయిల్ జోసఫ్ 1197లో వచ్చాడు. లెంబెన్ 1500లో వచ్చాడు. ప్లెవర్ కొన్రే 1509లో వచ్చాడు. సొలోమోన్ మాల్కో 1534లో వచ్చాడు. మొర్దికై 1683లో వచ్చారు. ఇప్పటికీ చాలామంది అబద్ధ ప్రవక్తలు వచ్చి ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు. చాలా చోట్ల ఉన్నారు. యేసు ప్రభు రాకడొచ్చే ముందు అబద్ధ ప్రవక్తలు ఫుల్గా వస్తారని చెప్పబడింది. వచ్చారు. పిల్లరా ప్రభు రాకడొచ్చే ముందు ఇంకేం జరుగుతుంది అంటే,
ప్రపంచ జనాభా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ప్రజెంటు జనాభా 640 కోట్లు. 2100 సంవత్సరం నాటికి జనాభా 1500 కోట్లు అవుతుంది. పెద్ద సమస్య. ఐక్యరాజ్య సమితి వాళ్ళు చెప్తున్నారు, యుద్ధాలు చేసుకుంటే బాగుంటుంది, చాలామంది చచ్చిపోతారు, అప్పుడు అందరికి ఆహారం దొరుకుతుంది, చేసుకున్న వాళ్ళని యుద్ధాలు చేయనివ్వండి, చచ్చిన వాళ్ళని చావనివ్వండి అని చెప్తున్నారు. పిల్లరా, యుద్ధాలు కూడా ఫుల్గా ఎక్కువైపోతున్నాయి. ప్రపంచ జనాభా తినటానికి ఆహారం లేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు రాకడ సమీపంగా ఉందని ప్రభు తెలుసుకోమని చెప్పాడు. ప్రపంచ జనాభా కూడా ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతుంది. క్రీస్తు రాకడకు సూచనే. ఇంకేం చెప్పాయంటే ప్రభు రాకడ వచ్చే ముందు ఆర్థిక పరిస్థితులు కష్టతరం అయిపోతాయి. మనం సంపాదించిన సంపాదన సరిపోదు, అప్పులు పాలైపోతాం. అతివృష్టి అనావృష్టి ఎక్కువైపోతుంది. వర్షాకాలం వేసవకాలం వర్షాకాలం, తింటానికి డబ్బులు మనిషి దగ్గర. ఇలా కూడా ఎక్కువైపోద్ది. ఎందుకంటే దేవుడు ఎంటర్ అయ్యి ప్రకృతిని కూడా మార్చేస్తాడు. ప్రకృతిని మార్చేసినప్పుడు తినటానికి ఆహారం టయానికి చేతికి రాదు, పంటంతా పోతుంది. ఆర్థిక పరిస్థితులు తినటానికి కూడి లేక భయంకర పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అమెరికాలో ఈనాడు డాలర్ విలువ పడిపోయి చాలామందికి ఉద్యోగాలు పోయి రోడ్లెమ్మడి తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రభు రాకడకు సూచనలే. పిల్లరా, యేసు ప్రభు రాకడ వచ్చే ముందు ఇంకేం జరుగుతుందని ఈ సూచనలో మనం ధ్యానం చేస్తూ వస్తున్నప్పుడు విజ్ఞానము నాగరికత పెరిగిపోతుంది. మనిషికి తెలివితేటలు ఎక్కువైపోయినాయి. మనిషి తెలివితేటలు నాడు వెర్రితలు లేస్తున్నాయి. కంప్యూటర్ యుగం వచ్చేసింది. కంప్యూటర్ ద్వారా మరి మానవుడి నాడు ఎన్నో సుఖభోగాలు అనుభవిస్తున్నాడు. విమానాలు, ర్యాకెట్లు, పడవలు, కారులు, అనేక వాహనాలు. పిల్లరా, ఇవన్నీ వచ్చేసి ఎక్కువైపోయి ప్రకృతి కూడా చెడిపోతుంది. ఈ పొగ పైకి వెళ్ళటం వలన ఆకాశం కూడా తేడా పడిపోతుంది. ఇంకా ప్రభు రాకడ వచ్చే ముందు ఈ విజ్ఞానం పెరిగిపోయి మనిషి తెలివితేటలు ఎక్కువైపోవటం, అతి తెలివి ఎక్కువైపోవటం, ఇవే కాకుండా ఆయన రాకడ వచ్చే ముందు ఆయిల్ కూడా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. రాబోతున్న ప్రపంచ యుద్ధంలో నేను చెప్పాను ఈ విషయాన్ని. ఆయిల్ ఈనాడు మానవుడికి అందే పరిస్థితులు లేదు. ఎంత వస్తుంది కింద నుంచి ఆయిల్? ఒక అరబ్బీ దేశాల్లో ఉంది 391 మిలియన్ల బారెల నూనె. అది కూడా అయిపోతుంది. ఆయిల్ పెద్ద సంక్షోభం. రేపు ప్రియులారా, ప్రభు రాకడ వచ్చే ముందు కొన్ని పరిస్థితులు ఎలా అవుతాయి అంటే, పాత మానవుడు నడుచుకుంటూ వెళ్ళేవాడు, రేపు మానవుడు కూడా నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కరెంటు పోయి ఫెయిల్ అయిపోతుంది. కరెంటు లేకపోతే ఈనాడు మానవుడు మనుగడ లేదు. పెట్రోల్ డీజిల్ లేకపోతే ఈనాడు మనిషి మనుగడ లేదు. రేపు రెండు ఫెయిల్ అవుతాయి. అసలు ఆకాశంలో శక్తులు కలిగించబడినప్పుడు టీవీల ద్వారా వచ్చే వాక్యం కానీ, లేకపోతే కొన్ని కంప్యూటర్ యుగం కానీ అక్కడ ఫెయిల్ అయినప్పుడు నెట్ వ్యవస్థ కింద కూడా దెబ్బతింటుంది. చీకట్లో ఒక గుడ్డోళ్ళలాగా బతకాల్సిన రోజులు తొందరలో రాబోతున్నాయి. పిల్లరా, ఇంకా యేసు ప్రభు రాకడ వచ్చే ముందు ఈ సూచనలే కాకుండా మూడవ సూచన కాల సూచన. ఈ కాల సూచన ఏంటంటే, ప్రభు బైబిల్లో ఏం చెప్పాడంటే, కాల సూచనలో నోవహు కాలం గురించి చెప్పాడు. నోవహు కాలంలో తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చున్నారు. అంటే మనిషి తినటం, తాగటం, పెళ్లి చేసుకోవటం, పెళ్లికి ఇవ్వటం చేయకూడదా? చేయాలి. కానీ చేసే పద్ధతిలో చేయట్లా. తినకూడని తింటున్నాడు, తాగకూడని తాగుతున్నాడు. ఆహారం తినరా బాబు అంటే గుట్కాలు తింటున్నాడు. మంచినీళ్ళు తాగండిరా బాబు అంటే సారా తాగుతున్నాడు. నోవహు కాలంలో ఇలాగ ఉంది. గుట్కాలు తినేవాళ్ళు ఫుల్గా తినేసేసి నోటి నిండా పొక్కిపోయి, ఈనాడు మా సెంటర్లో ఒకడు పొద్దున్నే బ్రష్ పెట్టి పొడుదోకుంటే ఈ బ్రష్ బొగ్గలో దూరిటి వచ్చేసింది. ఒళ్ళు కులిపోయింది, ఆ నోరంతా కులిపోయింది. మనిషి తినాల్సిన తింటల్లా, మేకలు గేదెలు తినాల్సినవి మనిషి తింటున్నాడు. ఆ గుట్కాన్ని తీసుకెళ్ళి మేక ముందు కానీ కుక్క ముందు కానీ ఏంటి తింటదేమో అది? అంటే కుక్క కంటే ఘోరం అయిపోయాడు మనిషి. జంతువు కంటే చండాలం అయిపోయాడు. తీర్పు దగ్గర పడింది. పిల్లారా, తినాల్సి తింటల్లా. ఆహారం తినరా అని జేబులు పెడితే ఆహారం తింటలా. మంచినీళ్ళు తాగాలి, సారా తాగుతున్నాడు. పిల్లరా, ఈ గుట్కాలు, సిగారు, బెరూటు, చుట్టి, దుమ్మి, పాన్ మసాలా, గుట్కా, హుక్లీ, చికం, హుక్క, అబ్బో ఇవన్నీ పొగాకు ద్వారా వస్తాయంట. చికాగోలో ఇవన్నీ ఎక్కువ తయారు చేస్తున్నారు. వీటి తినటం వలన నోటి క్యాన్సరు, మెదడు జబ్బులు, గుండె జబ్బులు, క్యాన్సరు, నోటి పుండ్లు, ఊపిరితిత్తుల క్యాన్సరు, గుండె జబ్బులు ఫుల్గా వచ్చేస్తున్నాయి. హాస్పిటల్ నిండా జనాభానే. జనం ఎక్కువ మంది ఇళ్లలో ఉంటున్నారు. ఈ రోజుల్లో హాస్పిటల్లో ఉంటున్నారు. మానవుడు మనుగడ అలా అయిపోయింది. ప్రభు రాకడ సూచనలు ఇవన్నీ. ఒక్క సారా సీసానంట అమెరికాలో 218 లక్షలు కొన్నానంట ఈ మధ్య ఒకడు, ఒక సారా సీసాని. ప్రభు ముందే చెప్పాడు, నా రాకడ రోజులు ఎలా ఉంటాయి అంటే నోవహు కాలంలాగా ఉంటుంది.
ఈ రోజుల్లో ప్రియులరా అమెరికాలో, బ్రిటన్లో, ఆస్ట్రేలియాలో ఎట్లా ఎక్కువైందంటే మన దేశంలో కూడా ఎక్కువైపోయింది. ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, మగవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. ఎంత ఘోరాతి ఘోరం అయిపోయింది తెలుసా? ఈ రోజులు ప్రపంచం చెడిపోయి కుళ్ళిపోయింది. ఆడవాళ్ళు పెళ్లి చేసుకుని మగవాళ్ళు పెళ్లి చేసుకుంటాం మూలాన ప్రియులారా ఈ మధ్య పోపు కూడాను బెనడిక్ట్ రోములో ఉండే ఆయన కూడా అట్లా చేసుకున్న పర్మిషన్ ఇచ్చాడు. వాళ్ళు కూడా చెడిపోయారు. ప్రభునందు ప్రియులారా ఎంత ఘోరాతి ఘోరం అండి. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళ కనబడుతున్నారు, కొన్ని సందర్భాల్లో మగవాళ్ళు ఆడవాళ్ళ కనబడుతున్నారు. ఆడవాళ్ళు ఫ్యాంట్లు బన్నీలు వేస్తున్నారు, మగవాళ్ళు చీరలు కట్టుకొని గాజులు వేసుకొని పారాణిలు పెట్టి కాళ్లకు చెవులకు రింగులు పెట్టి తిరుగుతున్నారు. మనిషి చెడిపోయాడు. దేవుడు చేసినప్పుడు అట్లా లేడు మనిషి. తన సొంత ఆలోచనలతో రివర్స్ యాంగిల్లోకి వెళ్ళిపోతున్నాడు. ప్రభు రాకడ సూచన. ఇంకా ప్రభు వచ్చే ముందు ఏం జరుగుతుందని ప్రభు చెప్పాయంటే ఈ కాల సూచనలో అపాయకరమైన కాలంలో అని చెప్పాడు. 2 తిమోతి 3:1 ప్రకృతి వికటించి అపాయకరమైన కాలాలు వస్తాయని చెప్పాడు. అవును, వచ్చినాయి. తినటానికి తిండి లేదు. ఈనాడు అపాయకరమైన కాలాలు. రోడ్డు మీద మనిషి వెళ్తుంటే ప్రియులారా గ్యారెంటీగా ఇంటికి వస్తాడని తిరిగి నమ్మే రోజులు కావి. యాక్సిడెంట్లు, విమానాలు గుద్దుకోవటం, పడవలు గుద్దుకోవటం, కార్లు గుద్దుకోవటం, బైకులు గుద్దుకోవటం, గ్యారెంటీ లేని జీవితానికి వచ్చాడు మనిషి. ఇది అన్ని ప్రభు రాకడ సూచనలే. ఒకప్పుడు మనిషి న్యాచురాలిటీతో, సహజత్వంతో భోంచేసి హ్యాపీగా ఉండేవాడు, చాలా కాలం బతికాడు. ఈనాడు మనిషి యొక్క సగటు ఆయుష్ అమెరికా వాళ్ళు తేల్చిందేంటంటే 36 సంవత్సరాలు అంట, అంతకంటే ఎక్కువ బతకంట రాబోయే రోజుల్లో. పిల్లరా అపాయకరమైన కాలములు. ఒక ఆడగూతురు బయటికి వెళ్ళి మళ్ళీ రావాలంటే చాలా కష్టమైపోతుంది. అన్యాయము, కల్తీ మద్యము, విషపాన్నము, అక్రమము, మానభంగాలు, లైంగిక వేధింపులు, మోసం, ప్రేమ చలారిపోవటం, హత్యలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అపాయకరమైన కాలాల్లో మనం ఉంటున్నాం. ఇంకా ప్రభు రాకడ వచ్చే ముందు ఇంకేం జరుగుతాయి అంటే ప్రయాణం వేగం అయిపోద్ది, వాయువేగం కూడా ఎక్కువైపోద్ది. అమెరికా వెళ్ళాలంటే ఒకప్పుడు 6 నెలలు పట్టేది, ఇప్పుడు 14 గంటలు వెళ్ళిపోతున్నారు. ఇవి కూడా ఎక్కువైపోతాయి. ట్రైన్లు, వాయువేగాలు, పడవలు, ర్యాకెట్లు, లాంచర్లు. అమెరికా, బ్రిటన్ ఎక్కువ కనిపెడుతుంది ఈ రోజుల్లో. కొన్ని కోట్ల డాలర్లు దానికోసం ఖర్చు పెడుతున్నారు. ఎన్ని విమానాలు గుద్దుకుంటున్నాయి, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. వేగం ఎక్కువైపోతుంది. మనిషి ఈనాడు టైం సరిపోట్లా. మనిషిని ఎవరన్నా కలిచండి, అప్పుడే సంవత్సరం అయిపోయిందా, అప్పుడు రోజు అయిపోయిందా, అప్పుడు నెల అయిపోతుందా అనేవాళ్ళని కానీ చూసాం రోజుల్లో. పాత రోజుల్లో ఇలా అనేవాళ్ళు కాదు, అప్పుడే అయిపోయిందా సంవత్సరం. అంటే మనిషి ఎంతో బిజీ అయిపోయాడు. ఈ బిజీనే చెడగొట్టిద్ది మనిషిని. పిల్లరా వేగం ఎక్కువైపోయింది, ప్రయాణాల వేగం ఎక్కువైపోయింది. యేసు ప్రభు రాకడికి సూచనలు ఏవి కూడా. ఇంకా ప్రభు రాకడ వచ్చే ముందు కంప్యూటర్ యుగం వచ్చింది. ఇది కూడా ప్రభు రాకడ సూచనే. ఎలాగంటే ప్రకటన 11వ అధ్యాయం 9-10 ప్రకారము రేపు రోజున యేసు ప్రభు రాకడ వచ్చే ముందు 2 మనుషులు పరలోకానికి దేవుడు పంపిస్తాడు. ఆ 2 వచ్చి యెరూషలేములో వాక్యం చెప్తారు. వాక్యం చెప్పినప్పుడు క్రీస్తు విరోధి వాళ్ళని చంపేస్తాడు. చంపినప్పుడు వాళ్ళ శవాలు ఈ వీధుల్లో పడతాయి. ఆ వీధుల్లో పడిన శవాలు ప్రపంచమంతా చూసిద్దంట. ఎలా చూసిద్దంటే కంప్యూటర్ ద్వారా చూసిద్ది, టీవీ ద్వారా చూసిద్ది. అక్కడెక్కడో కొన్ని వేల కిలోమీటర్ల అవతల యెరూషలేము ఇజ్రాయెల్ దేశం ఉంటే ఆ 2 సాక్షులు క్రీస్తు విరోధి చంపేసి వీధుల్లో పడేస్తే వాళ్ళిద్దరు శవాలు అక్కడ ఉంటే ప్రపంచమంతా ఎలా చూస్తుంది? కంప్యూటర్ ద్వారా చూస్తుంది. మైక్రోచిప్స్ కూడా కంప్యూటర్ ద్వారానే కనిపెట్టారు. క్లియరా? ఈ 2 సాక్షుల్ని కంప్యూటర్ ద్వారా చూస్తాము, టీవీ ద్వారా చూస్తాము. టీవీలు కూడా యేసు ప్రభు రాకడికి సూచనే. ఇంకా యేసు ప్రభు రాకడ సూచనలో కడవరి కాలం సూచన అని ఇంకోటి ఉంది. ఇదేంటంటే కడవరి కాలంలో ఇంకో సూచన ఏంటంటే ఒకే భాష, ఒకే కరెన్సీ, అందరం ఒకటే మాట్లాడాలి. ఆదికాండం 11:1 దేవుడు బాబేలు గోపురం దగ్గర భాషలను తారుమారు చేశాడు. కొన్ని లక్షల భాషలు వచ్చినాయి. కానీ యేసు ప్రభు రాకడ వచ్చే ముందు ఏమవుతుందంటే ఈ వ్యవహారం మారిపోయి అందరం ఒకటే మాట్లాడదాం అనుకుంటారు. ఇంగ్లీషు భాష ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుతుంది, ఒకటే భాష వచ్చేస్తుంది. ఇది కూడా ప్రభు రాకడికి సూచనలే. 1 టంగ్, 1 యూనివర్సల్, 1 గవర్నమెంట్, 1 కరెన్సీ. ఇవన్నీ యేసు ప్రభు రాకడికి సూచనలే పిల్లరా. ఇంకొక సూచన ఏంటంటే యేసు ప్రభు రాకడకు వచ్చే ముందు పూర్తి అయిన 6 అంకె, ప్రారంభమైన 7 అంకె. ఇదేంటి? 6 మానవుని సంఖ్య, 7 దేవుని సంఖ్య. 7 రోజులు సృష్టి చేశాడు, వారానికి 7 రోజులు, ఇంద్రధనుసులు 7 రోజులు ఉంటాయి. సంగీతంలో సప్తస్వరాలు 7 ఉన్నాయి. బైబిల్లో 120 సార్లు 7 అనే మాట రాయబడి ఉంది. 7 విజయానికి గుర్తు. 7 అనే సంఖ్య చాలాసార్లు వాడతాము. 7 దేవుని సొంతము.
అయితే 7 ఏంటి? 6 ముగించబడిందంట, 7 స్టార్ట్ అయిందంట. అంటే యేసు ప్రభు రాకడ 7లో ప్రారంభమవుతుంది. 6000 సంవత్సరాలు అయిపోయింది మనిషి పుట్టి. ఇప్పుడు ఆదాము నుంచి యేసుక్రీస్తు దాకా 4000 సంవత్సరాలు అయిపోయింది. యేసుక్రీస్తు నుంచి ఇప్పుడు దాకా 2000 సంవత్సరాలు అయిపోయింది. అంటే మొత్తం 6000 సంవత్సరాలు అయిపోయింది. 6000 సంవత్సరాలు 6 రోజులతో సమానం దేవుడికి. ఆ విషయం 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలోను, కీర్తనలు 94లో ఇలా రాయబడి ఉంది. దేవుని దృష్టిలో ఒకరోజు 1000 సంవత్సరాలతో సమానం. 1000 సంవత్సరాలు ఒక రోజుతో సమానం. మనిషి పుట్టి 6000 సంవత్సరాలు అయిపోయింది, అంటే 6 రోజులు అయిపోయింది. 7000 సంవత్సరం అంటే 7వ రోజు స్టార్ట్ అయింది. దేవుడు 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు కదా. అందుకొరకు 6 రోజులు 6000 సంవత్సరాలు అయిపోయింది, 7 ప్రారంభమైంది. ఈ 7 దేవుడు విశ్రాంతి తీసుకుంటాడు. ప్రభు రాకడ వచ్చేస్తుంది, ఈ ప్రపంచం సమాప్తం అయిపోతుంది. అది 7 అనేటువంటి గుర్తుకి సూచన. అయితే 3 రోజుల సూచన ఇంకోటి ఉంది. ఇదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారు హోషేయ 6:2 ప్రకారము ఇప్పుడు మనం ఏమన్నామంటే 1 కొరింథీ 15:4 లేఖన ప్రకారము యేసు ప్రభువారు 3వ దినం లేస్తాడు. యేసు ప్రభు ఇప్పటికి పుట్టి చనిపోయి కూడాను 2000 సంవత్సరాలు అయిపోయింది. అంటే 2 రోజులు అయిపోయినాయి. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక రోజు కదా. యేసయ్య పుట్టి చనిపోయి కూడా ఇప్పటికే 2000 సంవత్సరాలు అయిపోయింది. అంటే 2 రోజులు అయిపోయింది. 3వ రోజున తిరిగి లేస్తాడే ప్రభు. 3వ రోజు స్టార్ట్ అయింది. ఇప్పుడు యేసయ్య పుట్టి 2000 సంవత్సరాలు అయిపోయింది, అంటే 2 రోజులు అయిపోయినాయి. యేసయ్య 3వ రోజున తిరిగి లేచాడు, అంటే ఇప్పుడు 3వ రోజు స్టార్ట్ అయింది. ప్రభు వస్తాడు. ఇది కూడా ప్రియులరా క్రీస్తు రాకడకు 3 రోజుల సూచన. ఇది కూడా ఒక సూచనే. ఇంకా యేసు ప్రభు రాకడకు సూచనలు చెప్పుకుంటూ పోతున్నప్పుడు 4వ పాయింట్లోకి వస్తున్నా నేను. నైతిక సూచనలు. ప్రియులరా, అవినీతి అన్యాయము. దీంట్లో అవినీతి అన్యాయం మత్తయి సువార్త 24:12 ప్రకారము 23వ అధ్యాయం 28వ వచనంలో వేషధారులు, అక్రమం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు ఎక్కువైపోతారని చెప్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అక్రమ అన్యాయమే. ప్రేమ చల్లారిపోయింది, అక్రమాలు ఎక్కువైపోయినాయి. పేపర్ తీస్తే అన్ని అవే కదా డీటెయిల్స్. వాడిని ఈడుకొట్టాడు, హత్యలు, మానభంగాలు, అన్యాయము, మోసము ఎక్కువైపోయి మానవుడు అన్యాయస్తుడైపోయాడు. ఇది కూడా యేసు ప్రభు రాకడ సూచనే. కోర్టుకు వెళ్తే న్యాయం లేదు, అబద్ధం చెబితేనే అక్కడ పనికి వస్తుంది. అబద్ధాలు చెప్పి అనేక జీవితాలను, సంసారాలను నాశనం చేసిన సాక్ష్యాలు ఎన్ని లేవండి కోర్టుల్లో. ఇవన్నీ ప్రియులారా క్రీస్తు రాకడకి సూచనలే. నైతిక సూచనల్లో ఇంకా ప్రభు మనకి చెబుతుందంటే ఆత్మహత్యలు. అవును, ఈనాడు ఆత్మహత్యలు ఊరికే చేసుకుంటున్నాం. 1971 సాధారణ హత్యలు 1053 జరిగినాయి. ఏంటండి, భారతదేశ వ్యాప్తంగా 5 ఏళ్లలో జరిగినటువంటి ఈ హత్యలు లిస్టు నా దగ్గర ఉంది. పిల్లరా, 1952లో అమెరికాలో 17,000 ఆత్మహత్యలు జరిగినాయంట. మన దేశంలో ప్రతి ఏటా 6,000 ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మన దేశంలో 1967లో 38,829 ఆత్మహత్యలు, 1974లో 48,428, 1977లో 39,718, 1978లో 40,218, 77లో ఇంకెక్కువ 59% పురుషులు చచ్చిపోతున్నారు. అత్తమామల గొడవల ద్వారా, తోడుకోడల గొడవల ద్వారా, భార్యాభర్తల గొడవల ద్వారా ప్రతి ఏటా 7,000 మంది, ప్రేమ చెడిపోయి 3,000 మంది, భార్యాభర్తల తగాలతో 2,500 మంది చచ్చిపోతున్నారండి. పరీక్షల్లో తప్పి సంవత్సరానికి 700 మంది, పేదరికం వలన సంవత్సరానికి 500 మంది, ఆస్తి తగాదాల వలన 900 మంది, నిరుద్యోగం వలన 500 మంది. ప్రియులారా, ఇది ఎక్కడ రిపోర్ట్ అంటే బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లెక్కల ప్రకారము ఈ లెక్కలు నా దగ్గర ఉన్నాయి. ఎంతోమంది తుపాకులతో కాల్చుకొని, రైలు కింద పడి నిప్పంటించుకొని గొడవలో. ఈనాడు పేపరు 26/12/1982లో ఇది ప్రకటించింది. పిల్లరా, ఇవన్నీ యేసు ప్రభు రాకడికి సూచనలే. ఆత్మహత్యలు చేసుకుంటారు. ప్రభు రాకడికి సూచనలే ఇవన్నీ కూడాను. ఇంకా సినిమాలో చూడండి వ్యవహారం ఎలా ఉందో. సినిమాలకి చాలామంది అల్లరితో కూడిన ఆటపాటలు. ప్రభు రాకడ వచ్చే ముందు ఇవి కూడా ఎక్కువైపోతాయి. అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కువైపోతాయి. మనం చూసినట్టు మన దేశంలో 1955 నాటికి 3,500 సినిమా హాళ్ళు, 1965లో 5,289, 1975 నాటికి ఇది పెరిగిపోయి 8,534, 1980 నాటికి 9,000, 1985 నాటికి 15,000, ఇప్పుడు కొన్ని లక్షలు. 1982లో ఒక టికెట్ కొనడానికి ఒకడు 4 లక్షలు ఖర్చు పెట్టాయంట. అబ్బా, ఇవన్నీ కూడా ప్రియులారా ఎక్కువైపోయి సినిమాలు తెగ చూస్తున్నారు. ఒక సినిమా హాలు ఉంది జర్మనీలో, దాంట్లో 22,000 మంది పడతారంట.
ఇంకొకడు అమెరికాలో కట్టాడు 34 అంతస్తులు సినిమా హాల్ కట్టాడు, 550 భవనాలు కట్టాడు సినిమా హాల్ ఒకే చోట. అలరితో కూడిన ఆటపాటలు ఎక్కువైపోయి మానవులు చెడిపోతున్నారు. ఇది కూడా యేసుప్రభు రాకడికి సూచనే. ఇంకా యేసుప్రభు రాకడ వచ్చే ముందు పీడించటం, బాధించటం ఎక్కువైపోద్ది. ఇది ఎక్కువైపోయింది. మత్తయి సువార్త 24:8 ప్రకారము ఇవన్నీ జరగమునుపు వారు మిమ్మల్ని బలత్కారంగా పట్టి నీ నామం నిమిత్తము రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకు చెరసాలకు అప్పగిస్తారు, హింసిస్తారని బైబిల్ చెప్తుంది. ప్రియులారా చూడండి, నేరాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. ఇంకా నేను చెప్పాల్సి వస్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నిరుద్యోగం కూడా ఎక్కువైపోయింది. ఉద్యోగాలు లేక చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారు. జీతం లేదు, ఆదాయం లేదు, మనుషులు ఎక్కువైపోయారు, ఉద్యోగాలు తక్కువైపోయినాయి. ఇది కూడా యేసు ప్రభు రాకడికి సూచనే. ఇవన్నీ నేను మీకు చెప్పిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు ప్రియులారా? యేసు ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన ద్వారమునొద్దనే ఉన్నాడు. ఆ ద్వారం తెరిచాడంటే ప్రభు ఈ ప్రపంచం మీదకి వచ్చేస్తాడు. అంత్యదినాలలో అపాయకరమైన కాలములు వచ్చును. అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. మనిషి జీవితానికి గ్యారంటీ లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, యేసయ్యే నీ గ్యారంటీ. లైఫ్ ఇన్సూరెన్స్లో డబ్బులు కట్టుకుంటే నీ గ్యారంటీ లేదు, కానీ జీసస్ ఈజ్ అవర్ లైఫ్ ఇన్సూరెన్స్. ఆయనే మన ఇన్సూరెన్స్. ఆయన నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. ఆయనే మనల్ని బతికించువాడు. ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది ప్రియులారా? ప్రపంచం పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. అనేకులు ఇలా చెడిపోయి పాడైపోయి పతనమైపోతున్నారు. మోసము, అక్రమము, ఆత్మహత్యలు, మానభంగాలు, నిరుద్యోగము, ఇవన్నీ యేసు ప్రభు రాకడికి సూచనే. ఒకప్పుడు ఇవి లేవు. నా మాటలు ముగింపుకు వచ్చాను. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు రాకడ దగ్గర పడింది. మన జీవితాలు ఎప్పుడు ముగించబడతాయో, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఆయన రాకడ కొరకు సిద్ధపడుమని ప్రభుపేట నేను మీకు తెలియచేస్తున్నాను. మంచిది. పోయిన మెసేజ్లో క్రీస్తు రాకడ సూచనలు కొని చెప్పాను. ఈ మెసేజ్లో క్రీస్తు రాకడ సూచనలు కొని చెప్పాను. రేపు సోమవారం మెసేజ్లో క్రీస్తు రాకడ సూచనలు మరికొన్ని మిగిలినవి అవి చెప్తాను. పోయిన వారము, ఇప్పుడు చెప్తుంది రాబోయే వారము, ఈ 3 కూడా క్రీస్తు రాకడ సూచనలే. మీకు కావాలంటే ఈ మెసేజ్లు DVD రూపంలో మేము అందించబోతున్నాం. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. నాకు ఫోన్ చేసినట్లయితే మీకు DVD రూపంలో ఇవి అతి తక్కువ ఖర్చులో మీకు అందిస్తాము. కాబట్టి ఈ మెసేజ్ కంటిన్యూషను వచ్చే వారము, ఇంకా మిగిలినవి కొన్ని క్రీస్తు రాకడ సూచనలు వచ్చే వారం చెప్తాను. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, వందనాలు నాయన. పోయిన వారం కొన్ని సూచనలు ధ్యానం చేశాం. ఈ వారం మీరు వచ్చే ముందు ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, మీ రాకడ ఎలా రాబోతుందో, మీరు చెప్పిన సూచనలు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో మేము చూసాం. మీ రాకడ సమీపంగా ఉంది నాయన. ఇంకా డౌట్ లేదు ప్రభువా, మేము మీ రాకడకి సిద్ధపడటానికి సహాయం చేయండి. మా ప్రియ శ్రోతలందరినీ సిద్ధపరచండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకునండి. ఇదే మెసేజ్ కంటిన్యూషను వచ్చే వారం మళ్ళా వినటానికి సహాయం చేయండి. క్రీస్తు రాకడ సూచనలు మరికొన్ని ఉన్నాయి. అవి వచ్చే వారం మేము ధ్యానం చేయబోతుండగా మమ్మల్ని సిద్ధపరచండి. మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా ప్రియులందరికీ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. చివరి గడియ ఇదే.